ఆలియా, ఈ డీల్ మన లైఫ్ లో అన్నిటికంటే పెద్ద డీల్ అవుతుంది. మన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి డబ్బు రాగానే. మనకి డబ్బు అందుగానే మనం అన్నిటికంటే ముందు బెస్ట్ లాయర్ ని హైర్ చేసుకోవాలి. ఈ ప్రెగ్నెంట్ సమస్యని మన ఇంటి నుంచి బయట పంపించేయాలి. ఆ తర్వాత అదే లాయర్ నాకు అభికి పెళ్లి జరిపిస్తాడు. ఆలియా, నేను వరల్డ్ టూర్ కూడా ప్లాన్ చేసుకున్నాను. మనం ప్రపంచం మొత్తం తిరిగి వస్తాం. లండన్, న్యూయార్క్, ప్యారిస్ అన్ని చోట్ల నేను షాపింగ్ చేస్తాను. అలాగే నేను అభికి కూడా చెప్తాను అక్కడ ఒక ఇల్లు కొనుక్కుందామని. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి ఉండొచ్చని. రైట్, ఇల్లు కొనడం చాలా ఈజీ అయిపోయింది కదా. నువ్వు ఈ కలల బిర్యానీని చేయడమే ఆపేస్తే బాగుంటుంది. డబ్బు అంత సులభంగా రాదు. మన సీడీ వాళ్ళకి ఇచ్చేంత వరకు మన చేతికి డబ్బు రాదు. అంత సులభంగా చేతికి రాదు అంటే నీకు ఇంకా డౌట్ గా ఉందా ఈ డీల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని? వాళ్ళు మనకి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. ప్రొడ్యూసర్ ని కలవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. నువ్వు ఇంకా నెగిటివ్ గా మాట్లాడదావేంటి? అరే, నేను నెగిటివ్ గా కాకపోతే ఇంకెలా మాట్లాడాలి? నీకు అర్థం కావడం లేదా? ప్రాక్టికాలిటీస్ ఆఫ్ లైఫ్. మనం ఆ సీడీని ఇవ్వనంత వరకు వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరు. అర్థం చేసుకో నువ్వు. వాట్ యు మీన్ బై మనం? నేను నీతో పాటు ఎక్కడికి రాను. అది కూడా ఇది నీ పని కాబట్టి నువ్వే వెళ్ళి చేసుకో. ఓహ్ దేవుడా, యు నో వాట్, నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళి చూసుకుంటాను. అదే కాకుండా నువ్వు వచ్చావే అనుకో, ఖచ్చితంగా ఏదో గందరగోళం అవుతుంది. ఇక నేను ఆ రిస్క్ ని తీసుకోలేను. ఆలియా, నీకు తెలుసు కదా ఈ ప్రెగ్నెన్సీ కారణంగా నేను నీకు హెల్ప్ చేయలేకపోతున్నానని. పైగా నీకు అభి గురించి తెలుసు కదా, ఈ ప్రెగ్నెన్సీ గురించి, నా బేబీ గురించి తను ఎంత పొసెసివ్ గా ఉన్నాడని. తన ఈ బిడ్డని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఒకవేళ ఈ బిడ్డకి ఏమైనా జరిగిందంటే తన నా ప్రాణాలు తీసేస్తాడు. నువ్వు ఒక మంచి, నువ్వు రెస్ట్ తీసుకో. అన్ని పనులు నేను చూసుకుంటాను. కానీ నువ్వు నా బుర్ర మాత్రం తిన్న దూరికే. ఓకే, అయితే నువ్వు వెళ్ళు. ఈలోగా నేను వరల్డ్ టూర్ గురించి ప్లాన్ చేస్తూ ఉంటాను. అక్క రోజు ఇలాగే అవుతుంది. భోజనానికి వస్తే ఎదురుగా ఖాళీ గిన్నెలు. అరే పిన్ని ఉదయం నుంచి ఆకలితో కూర్చుంది. నువ్వెందుకు వంట చేయలేదు? వంట చేసే పని అయితే ఆలియా ఇంకా తనువుది కదా, మరి నేనెందుకు చేయాలి? అయ్యో ఆలియా, తన్ను వంట చేయలేదంటే కనీసం నువ్వైనా చేయొచ్చు కదా. నువ్వు ఇంటి కోడలవే కదా. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఇప్పుడు మీరు నన్ను ఈ వయసులో వంట చేయమని చెప్తున్నారు? అసలు నీతో మాట్లాడటమే వేస్ట్ అనిపిస్తుంది నాకు. వైశాలి, ఏంటి మావయ్య? ఇలా చూడమ్మా, మీ అత్తగారు వంట చేయలేదు అంటే కనీసం నువ్వైనా చేసి ఉండాల్సింది కదా. అదే మావయ్య, నా కడుపులో చాలా నొప్పిగా ఉంది. అదే నేను వ్రతం చేశానుగా, అందుకని నేను నిన్నటి నుంచి భోజనం చేయలేదు. ఒక్క మెతుకు కూడా కడుపులోకి వెళ్ళలేదు. నేను అసలు లేచి నిలబడలేను కూడా. ఇప్పుడు కడుపులో ఏమైనా పడితే గానీ నేను లేచి నిలబడలేను మావయ్య గారు. పిన్ని, నువ్వు ఒకరిని మించిన వాళ్ళని ఒకళ్ళని తీసుకొచ్చావు ఇంటికి కోడలుగా. ఎవరు వంట చేయకపోతే ఎలా మరి? అరే వాట్సాప్, ఏంటి ఏమైంది నాన్నమ్మా? మీరందరూ ఇలా దిగులుగా ఎందుకు కూర్చున్నారు? అభి, నువ్వు రావడం చాలా మంచిదైంది. బాబు ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఆ అన్నపూర్ణ తల్లి ఇంటి మీద తన కరుణ లేకుండా చేసేసింది. ఉదయం ఏవో 2 పళ్ళు తిన్నావంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆకలితో ఉన్నాం. అరే అభి, నేను ఇంతవరకు ఒక్క ఫ్రూట్ కూడా తినలేదు. ఫ్రూటా? అరే అభి, నేను ఇంతవరకు కనీసం టీ కూడా తాగలేదు. కడుపు ఇంకా వీపు 2 ఒక్కటైపోయి నాకు అతుకుపోయాయి అవి. చాలా మంచిదైంది, ఎవరు ఏమీ తినకుండా ఉన్నారు. ఈ రోజు మనం అందరం పిజ్జా తిందాం. పిజ్జా? అదేంటంటే అది కడుపులో చాలా నొప్పిగా ఉంది అభి. పిజ్జా ఏంటి? బ్రెడ్ దొరికినా సరే నేను దాంతోనే సరిపెట్టేసుకుంటాను. పిజ్జా బ్రెడ్ తనకిచ్చేయి, దాని మీద ఉన్న టాపింగ్స్ మొత్తం నాకిచ్చేయి. టాపింగ్స్ తినడానికి నీ వయసు సరిగ్గా ఉంటుంది, కానీ వంట చేయడానికి మాత్రం నీ వయసు ప్రాబ్లంగా ఉంటుంది. పావని, రఘు, ఓరి భగవంతుడా, నేనేమి కలగండం లేదు కదా. ఈ రోజు వరకు ఆడపిల్లలందరూ ఆన్లైన్ అంటూ చేతికి రాఖీలు కట్టి వెళ్లేవాళ్ళు. కానీ ఈరోజు మొదటిసారి ఒక అమ్మాయి నన్ను కౌగిలించుకుంది. హలో రఘు, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? లేదు, ఎక్కడే కదా ఉన్నాను నేను. నువ్వు చెప్పు, ఏమైంది? నేను చాలా కంగారుగా ఉన్నాను. నేను ఇంటికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అనిపిస్తుంది. పావని, అసలు ఏం జరిగిందో అది చెప్పు నాకు. నేను సార్తో కొంచెం డబ్బులు ఇవ్వండి అన్నాను. దానికి ఆయన నాకు కుదరదా అని చెప్పేశారు. ఈసారి నువ్వు నన్ను డబ్బులు అడిగితే నిన్ను జాబ్ నుంచి తీసేస్తాను అని అన్నారు. నా మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళ చదువులు, పైగా మా అమ్మకి బాలేదు. తనకి ట్రీట్మెంట్ ఎలా చేయించాలి? చూడు పావని, నువ్వు ముందు ఏడవద్దు. నేనున్నాను కదా, రఘు ఉన్నాడు కదా, నువ్వేం టెన్షన్ పడకు. నేను నీకు డబ్బులు ఇస్తాను. అయినా రఘు, నేను నీ దగ్గర డబ్బు ఎలా తీసుకోగలను? మా బాస్ కి మీ బాస్ కి అస్సలు పడదు. ఒకవేళ మా బాస్ కి తెలిసిందే అనుకో నేను నీ దగ్గర డబ్బులు తీసుకున్నానని. లేదు, నేను నీ దగ్గర డబ్బులు తీసుకోలేను. ఓసి పిచ్చిదానా, నువ్వు చెప్తేనే కదా ఎవరికైనా తెలుస్తుంది. నువ్వు చెప్పకుండా ఉండు. ఈ డాల్ ఏం చేస్తోంది? బహుశా నేను చెప్పిన పని చేస్తున్నట్టుంది. నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను నేను? ఇదిగో పావని,
రఘు నువ్వు వదిలేయ్, ఇది నీ వల్ల కాదు. ఎందుకు కాదు పావని, నువ్వు చెప్పు, నీకెంత డబ్బు కావాలి? ఎంత లేదన్నా 5,000. 5,000 రూపాయలు కావాలా? ఇది చాలా ఎక్కువ కదా. నేను చెప్పాను కదా నీ వల్ల కాదు అని. యాక్చువల్లీ ఇది నా తప్పే. నేను నీతో అసలు నా బాధను షేర్ చేసుకుని ఉండాల్సింది కాదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం రఘు, అందుకే. నీకు 5,000 కదా కావాలి. ఏంటి నువ్వు కూడా పిచ్చిదానిలాగా దానికే ఏడుస్తావు? ఇగో. ఎంత బాగా డ్రామాలాడుతోంది. నన్ను కూడా ఎమోషనల్ ఫోన్లు చేసే అవకాశం ఉంది. పావని నువ్వు ఇంకా తీసుకో, ఇదిగో ఉంచుకో. మరి నువ్వెలా మేనేజ్ చేస్తావు? నువ్వంత ఎక్కువగా ఆలోచించుకో పావని. ఈ డబ్బు ఉంది చూసావా, ఇది మీ బాస్ డబ్బు, అంటే అభి సార్ డబ్బు. నేను ఆయన దగ్గర తీసుకున్నాను. ఆయన నీకు డబ్బులు ఇచ్చాక నువ్వు నాకు తిరిగి ఇచ్చాయి. రఘు యు ఆర్ సో స్వీట్, ఐ లవ్ యూ. సరే ఒక్క నిమిషం, ఇదిగో నువ్వు ఈ 10 రూపాయలు తీసుకో, వెళ్ళి టీ తాగిరా. ఇదిగోండి బాస్, మీ పని పూర్తయింది. వెల్ డన్ డాల్. ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువే తిరిగి వచ్చింది నాకు. ఇదిగో నీ బహుమానం. థ్యాంక్ యూ సార్. నువ్వు నాకు అబద్ధం చెప్పావా? ఏంటి ఒంటరి ఆడపిల్లని చేసి భయపడుతున్నావు? చూడండి సార్, మీరు మధ్యలోకి రాకండి. ఏం జరిగింది? మీరే చూడండి మేడం, డాల్ వచ్చి నన్ను పట్టపగలే దోచుకుంది. తను నా అసిస్టెంట్. తనని డాల్ అని పిలిచే హక్కు నాకు మాత్రమే ఉంది. నా ఇంట్లో మోసం జరిగిందా? నువ్వు కూడా నన్ను మోసం చేసి నా డబ్బు మొత్తం లాగేసుకున్నావు కదా, అలాగే నా డాల్ నీ అసిస్టెంట్ ని మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బు లాగేసుకుంది. అయినా ఇలాంటి మొద్దుని ప్రత్యేకంగా మోసం చేయాల్సిన అవసరం ఉంది? మీరు నా అసిస్టెంట్ ని మొద్దు అన్నారా? మొద్దుని మొద్దు అనుకుంటే తెలివైనవాడు అని అంటారా? ఫైన్ దెన్. ఒకవేళ నా అసిస్టెంట్ మొద్దు అయితే అప్పుడు మీ అసిస్టెంట్ పిచ్చిది. సార్ నన్ను పిచ్చిదా అంటున్నారు. అందులో తప్పే ఉంది చెప్పు. నువ్వు నా అసిస్టెంట్ ని పిచ్చిది అన్నావా? గాడిద అంటే ఎక్కువ బాధపడుతుంది కదా, అందుకే పిచ్చిదన్నాను. డాల్ అబౌట్ టర్న్. తను నీకు ఏ యాంగిల్లో పిచ్చిదనిపిస్తోంది? ఫ్రీగా పనిచేసే వాళ్ళని పిచ్చి వాళ్ళని అంటారు. అరే ఆడవాళ్ళ దగ్గర మోసపోయే వాళ్ళని కూడా మొద్దు అని అంటారు. అయితే మీరు కూడా మొద్దే కదా. మిమ్మల్ని నేను మోసం చేశాను కదా, నా వల్ల ఇరుక్కున్నారు కదా మీరు. అది నా మొద్దుతనం కాదు, నా మంచితనం. అర్థమైందా నీకు? నో 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 నో, మీ మంచితనం కాదు, నా స్మార్ట్నెస్. అందుకే నేను మిమ్మల్ని ఇరికించాను. లేకపోతే ఒకవేళ నేను మీ స్థానంలో ఉండి దట్స్ నాట్ పాసిబుల్. నువ్వు నా స్థానంలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నీ దగ్గర మనసు లేదు. నీ దగ్గర ఉన్నదల్లా కేవలం ఒక లాకర్. అక్కడ ఫీలింగ్స్ కి బదులుగా డబ్బు ఉంది, డబ్బు. కానీ మీ దగ్గర చాలా ఫీలింగ్స్ ఉన్నాయి కదా. ఆ రోజు ఫీలింగ్స్ ఏమయ్యాయి? తనకు చెప్పి నా డబ్బుల్స్ ని మార్పించినప్పుడు నీ ఫీలింగ్స్ ఏమైపోయాయి? నీ ఆకలితో చూస్తుంటే నువ్వు కడుపు నిండా తిందామని అనుకున్నావు కదా. మీరు అంత పాత విషయం గురించి ఎందుకు గొడవ పడుతున్నారు? ఓకే, ఫ్రెష్ విషయమే మాట్లాడతాను. ఫ్రెష్ విషయం ఏముంది ఇప్పుడు? ఫ్రెష్ విషయం చెప్తాను. నువ్వు నా ఫుగ్గి కళ్ళజోడిని దొంగిలించావు కదా, చెప్పు. నేనేవి కళ్ళజోడు దొంగిలించలేదు, దాన్ని సరైన చోట పెట్టాను. సరైన చోట నేను నిన్ను పెడతాను. రోడ్డు మీద పెట్టనా లేకపోతే హాస్పిటల్ లోపల పెట్టనా? మీరు నన్ను హాస్పిటల్ కి పంపిస్తారా? ఆ రోజు డంబుల్స్ నుంచి నువ్వు బతికిపోయావు, కానీ రాబోయే రోజుల్లో 2-3 బోన్స్ అన్న విరిచేస్తాను. మీరు ముందు చెయ్యి వేసి చూపించండి, అప్పుడు తెలుస్తుంది ఎవరి బోన్స్ విరుస్తారు అని. మీరు నన్ను తోసారా? నేను మిమ్మల్ని నాతో కొట్లాడుతున్నావా? నన్నే తోస్తారా మీరు? ఓవే చుంచు మొహం. నాదేవి చుంచు మొహం కాదు. మరి ఇంకేమన్నా నిన్ను? చుంచు మొహమే. సార్ వదిలేయండి సార్, లేడీస్ మీద చేయి చేసుకోకూడదు సార్. తనని వదిలేయండి సార్, కేసు పెడితే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాము? ఏం పర్లేదు, మీరు చూస్తూ ఉండండి నేను మీ పాకెట్ మనీ ఎలా కట్ చేస్తాను అని. అరే నేను చూస్తాను నువ్వు నా పాకెట్ మనీ ఎలా కట్ చేస్తావు అనేది. నేను మొత్తం మీ ప్యాంట్స్ అన్నిటికీ పాకెట్స్ కట్ చేస్తాను. నేను నిన్ను ఈ ఇంట్లో నుంచి మాయం చేసేస్తాను. సీరియస్లీ మన ఇద్దరు అభి స్క్రాచ్ మ్యూజిక్ నమ్మేసి ఇంత ఎక్కువ డబ్బు తీసుకున్నాను. దాని గురించి అభికి కొంచెం కూడా తెలీదు. ఐ మీన్ నిజమే, ఈ డబ్బంతా కూడా ఏంటి